స్పోర్ట్స్లో మూవ్ ఆన్ అయిపోవటం ఉంటుంది కానీ మర్చిపోవటం ఉండదు. గోయంక మాట్లాడుతూ ఉండగానే రాహుల్ వెళ్ళిపోయిన తీరు చూసిన తర్వాత ఇదే ఇప్పుడు మొత్తం అంతా క్రికెట్ ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉన్నారు. ఎల్ఎస్జీ మీద సూపర్ పర్ఫామ్ చేసిన రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గోయంకతో గొడవ తర్వాత ఢిల్లీకి మారిన తర్వాత రాహుల్ లక్నో మీద ఆడటము, గోయంకకి ఎదురుపడడం ఇదే మొదటిసారి. విష్ చేశాడు. ఆ తర్వాత గోయంక ఏదో చెప్పబోతే అలా వెళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మొత్తం రివైండ్లో ప్రపంచం అంతా ప్లే అవుతున్నట్టు కనబడుతోంది. గోయంక దెబ్బతో రాహుల్ ఢిల్లీ కెప్టెన్సీ కూడా వద్దన్నాడని, కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకున్నాడని, ఇదంతా క్రికెటర్లకి ఒక ఐ ఓపెనర్ అనే మాట ఆల్రెడీ ఉంది. రాహుల్ అంత తేలిగ్గా ఈ విషయాన్ని మర్చిపోలేదు అని ఈ సీన్ చూస్తే మరోసారి అర్థమవుతోంది. అన్నట్టు ఇదే మ్యాచ్లోనే అతి తక్కువ మ్యాచ్ల్లో 5,000 ఐపీఎల్ రన్స్ చేసిన ఆటగాడిగా కూడా రాహుల్ రికార్డు బదులు కొట్టాడు. రాహుల్ ప్లేస్లో వచ్చిన పంత్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. మీరేమంటారు? రాహుల్ మర్చిపోలేదా? గోయంక మాట్లాడుతుండగా రాహుల్ వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.